ఇట్లే ఉంటాయి. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా. మాట్లాడితే ప్రతి సందర్భంలో అడిగేవాళ్ళు మమ్మల్ని ఏమని, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? మేము కాళేశ్వరం కడుతుంటే అన్నాడు అడిగినారు, కాళేశ్వరంతో ఏం సాధిస్తారు, ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి ఏం సాధిస్తారు అని పదే పదే అడిగేది. కాళేశ్వరం వల్ల ఏమవుతుందని. కాళేశ్వరం గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, బహుళార్థ ప్రయోజనాలున్న ప్రాజెక్టు కాళేశ్వరం. ఒక పంటకు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, 2 పంటలకు 80 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం. ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కోసం 10% వాటర్. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ మహానగరంతో పాటు వేలాది గ్రామాలకు డ్రింకింగ్ వాటర్, వేలాది గ్రామాలకు వందలాది పట్టణాలకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం. హైదరాబాద్కు నెత్తి మీద శాశ్వతంగా ఒక కుండ పెట్టినట్టే కరువు తీర్చే కల్పతరువు కాళేశ్వరం. దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏందని చాలామంది చాలా పెద్దలు చాలా మాటలు మాట్లాడినారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కాళేశ్వరం కట్టడం తర్వాత ఇప్పుడు నిన్నగాక మొన్న పేపర్లో వచ్చింది, ఈనాడు పేపర్లో చూసుకోండి, వరి సాగులో తెలంగాణ టాప్ భారతదేశంలో. కాళేశ్వరం పుణ్యం కాదా అది? ఇవాళ తెలంగాణలో కాళేశ్వరం వల్ల ఏం జరిగింది అంటే, ఆ 1,00,000 కోట్ల పెట్టుబడితో ఏం జరిగిందంటే తెలంగాణ వరి సాగులో టాప్ అయింది. తెలంగాణలో తాగునీటి సమస్య పోయింది. హైదరాబాద్కు తాగునీటి సమస్య రానే రాదు. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, చెప్పు, 1,00,000 కోట్లతో కాళేశ్వరం కడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంది అన్నావు. నువ్వు చెప్పు నాకు ఈరోజు. నీ మూసీ ప్రాజెక్టు వల్ల మురిసేది ఎంతమంది? నీ మూసీ ప్రాజెక్టు వల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి ఎంత? నీ మూసీ ప్రాజెక్టు వల్ల 1 ఎకరానికన్నా నీరు వస్తుందా, సాగునీరు? ఒక రైతు కన్నా లబ్ధి చేకూరుతుందా? అంటే ఇప్పటికే మూసీ కింద ఉన్న ఆయకట్టు కాకుండా నేను చెప్పేది కొత్తగా ఏమైనా వస్తుందా? నెంబర్ 1 పాయింట్. ఒక రిజర్వాయర్ ఉందా ఇంట్లో ఈ మూసీ ప్రాజెక్టులో? ఒక పంప్ హౌస్ ఉందా? ఒక అండర్ గ్రౌండ్ టనల్ ఉందా? ఏం లేకున్నా 1,50,000 కోట్లు అంటే స్కామ్ కాదా? ఎడబోతున్నాయి 1,50,000 కోట్లు. అందుకే నేను అనేది, మీరు మాట్లాడితే మీ రాహుల్ గాంధీ వచ్చి అన్నాడు ఇక్కడికి, కాళేశ్వరం ఏటీఎం అన్నాడు, కేసీఆర్కు బీఆర్ఎస్కు ఏటీఎం అన్నాడు. మరి మూసీ ప్రాజెక్ట్ ఏంది, రిజర్వ్ బ్యాంకా కాంగ్రెస్ పార్టీకి? 1,50,000 కోట్లు అంటే భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాదా ఇది? నమామి గంగేకి 40,000 కోట్లు. ఇంకా మీకు చెప్పాలి, ఇంకా ఉన్నాయి వేరే ప్రాజెక్టులు కూడా తెప్పించిన. ఇగో ఇది సాబర్మతి రివర్ ఫ్రంట్. సాబర్మతి రివర్ ఫ్రంట్కి మొత్తం ఖర్చు అది 38.5 కిలోమీటర్లు సాబర్మతి రివర్ ఫ్రంట్. దానికైనా మొత్తం ఖర్చు 7,005 కోట్లు, ఇప్పటికీ 7,050 కోట్లు. ఇంకా కొద్దిగా పని మిగిలిందట, 2005లో చాలా అయింది, ఇంకా నడుస్తున్నది. దాని తర్వాత యమునా రివర్ ప్రాజెక్టు 22 కిలోమీటర్లు ఢిల్లీ పక్కకు, ఇక దాని ఖర్చు 1000 కోట్లు, ఇంకా నడుస్తుంది అది కూడా. ఇక దానికంటే ముఖ్యమైనది మీకు కావాల్సింది ఇక గంగా. ఇప్పుడే చెప్పిన నేను మీకు, ఇప్పటికీ ఖర్చు అయింది నమామి గంగేలో 20,000 కోట్లు, ఇంకా 20,000 కోట్లు ఖర్చు అవుతుంది అనేది వాళ్ళ అంచనా. థేమ్స్ నది కూడా ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నాడో అది కూడా మొత్తం ఖర్చు పెట్టింది వాళ్ళు దాదాపు 40,000 చిల్లర కోట్లు. మరి నేను అడిగేది ముఖ్యమంత్రి గారిని, ఇంతకంటే ఈ అన్నిటికంటే అద్భుతాన్ని ఏదో నేను ఆవిష్కరిస్తా అంటే దీని మీద వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, రాష్ట్ర ప్రజలకు కొనగూరే ప్రయోజనం ఎంత, లాభం ఎంత, ఎవరి కోసం చేపడుతున్నావు మూసి చెప్పమని కోరుతా ఉన్నా. దీనివల్ల మురిసేటోళ్ళు ఎవరు, ఎగిరి గంతేసేటోళ్ళు ఎవరు, నేను ఒత్తిడి పెడుతున్నది ఎవరు? నిన్ను అసలు ప్రజలకిచ్చిన వాగ్దానం అమలు చేయకుండా నువ్వు ఒక దిక్కేమో పైసలు లేవంటావు, పెన్షన్లు పెంచమంటే పైసలు లేవు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పెంచలేదా? రాగానే 1 వీక్లో పెంచింది కదా 4,000 పెన్షన్, నువ్వెందుకు పెంచుతలేవు? దానికేమో పైసలు లేవు. ఈరోజు వానాకాలం లాస్ట్ డే, ఇంతవరకు రైతు బంధు దిక్కులేదు. రైతులు అడుగుతున్నారు, అయిపోయింది మొత్తం పంటలు నాట్లేసినాం, సీజన్ అయిపోతుంది, ఎప్పుడు వస్తాయి పైసలు? దానికి సమాధానం లేదు. రుణమాఫీ కావాలని చెప్పి సెల్ఫీలో ఉద్యమం చేస్తున్నారు రైతులు, దాని మీద సమాధానం రాదు. కొత్త హామీలు కాదు, ఉన్న హామీలు ఏమైనా మాకు 2 నెలలు పెన్షనే కొట్టినావు, దాని సంగతి ఏంటంటే చెప్పేటోడు లేడు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు. మరి ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఇండ్లు కట్టిస్తారని ఓట్లేసారు, ఇందిరమ్మ ఇండ్లు అని మీరే చెప్పిండ్రు. కానీ పేదల ఇండ్లు కూలగొడతామని ముందే చెప్పినంటే ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ ఓటేస్తుండేనా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. అసలు ముఖ్యమంత్రి గారు 3-4 రోజుల నుంచి ముఖం చాటేసిండు మీడియాకి, లేకపోతే మీతో చీట్ చాట్లు అవి చేస్తుంటాడు కదా ఎక్కువ, ఇప్పుడు చేస్తలేడు. ఎందుకు? భయం. ఆతల ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది,
ప్రజలు ఆగ్రహోదగ్రులు అవుతున్నారనే భయం అధికారులను ముంగడ పెడుతున్నారు. ఇది ఒక అలవాటు అయిపోయింది. అమెరికాలో బోగస్ కంపెనీలు తెచ్చిండు, వాళ్ళ అన్నగాడు 1000 కోట్ల పెట్టుబడి పెట్టే మొగాడు ఎప్పుడైపోయిండు, అన్ని పైసలు ఆడికెళ్ళి వచ్చినాయి, రేవంత్ రెడ్డి ఏమన్నా పంపించి ఆడికెళ్ళి ఇటు తెప్పిస్తుండా అని విమర్శలు సోషల్ మీడియాలో రాగానే ఏం చేయాలి? జయేష్ రంజన్ రావాలి, రామకృష్ణారావు రావాలి, వాళ్ళు సంజాయిషి ఇవ్వాలి. ఇవాళ హైదరాబాద్లో మూసీలో ఈ రకంగా దుర్మార్గం ఎట్లా చేస్తారు, అరాచకం ఎట్లా చేస్తారంటే ఓ దానకిషోర్, ఓ రంగనాథ్ రావాలి. ఎందుకు నీ మంత్రులు ఎందుకు వస్తలేరు ముంగటికి? మంత్రులు ఎందుకో వచ్చి చెప్తలేరు మూసీ వల్ల గొప్పదనం, మూసీ ఎంత జనరంజకమైన ప్రాజెక్టు, మూసీ ఎంత అద్భుతమైన ప్రాజెక్టు, మూసీని చేయడం వల్ల రాష్ట్రం ఎట్లా మురిసిపోతుంది, దానివల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయి, ఎందుకు చెప్పలేకపోతున్నారు? చేతనైతే లేదా, లేక సరుకు లేదా? నేను అదే అంటా ఉన్నా, వాస్తవాలు చెప్పే ధైర్యం లేక అధికారుల వెనకాల దాక్కుంటే కుదరదు ముఖ్యమంత్రి. అసలు మేనిఫెస్టోను చెప్పు, నీ గ్యారంటీ కార్డుల సంగతి చెప్పు, 100 రోజుల్లో అమలు చేస్తా అని 300 రోజులకు కూడా ఏమీ చేయని నీ అశక్తతను చెప్పు. ఎందుకు మరి ఎవరి కోసం ఈ కూల్చివేతలు, ఎవడి కోసం ఈ 1,50,000 కోట్లు చెప్పు. వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటే, చిన్న పిల్లలు 7 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలు ప్లకార్డులు తీసుకొని బడి బంద్ చేసి రోడ్డు ఎక్కితే ఒక మంత్రి అంటాడు 5,000 రూపాయల కోసమట మాట్లాడుతున్నారట సోషల్ మీడియాలో. అందరూ మీ లెక్క ఉండరు, కాంగ్రెస్ వాళ్ళ లెక్క. 50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్ అమ్ముకోవడం, 500 కోట్లకు ముఖ్యమంత్రి పదవి అమ్ముకోవడం, మంత్రులు ఒక్కొక్కరు పంచుకోవడం, పర్సంటేజీలు పంచుకొని ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేయడం. మీ కాంగ్రెస్ లాగా దిక్కుమాలిన అలవాట్లు ప్రజలకు ఉండవు, తెలంగాణ బిడ్డలకు అసలు ఉండవు. ఆత్మగౌరవం మీద కొడితే, ఆత్మగౌరవం విషయానికే వస్తే మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, తెలంగాణ ప్రజలు తిరగబడితే మీరు ఊళ్ళలో తిరగలేని పరిస్థితి వస్తుంది, మంచిది కాదు. మీరంటే కొంత గౌరవం ఉంది, చదువుకున్న వాళ్ళు కొంత సంస్కారవంతంగా మాట్లాడతారనే గౌరవం ఉండేది, కానీ మీ మాటల వల్ల పోతా ఉంది. మొన్ననేమో 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారు అని అతి తెలివి, నిన్ననేమో వీళ్ళు 5,000 రూపాయల కోసం సోషల్ మీడియాలో 5,000 రూపాయల కోసం ముఖ్యమంత్రిని బూతులు తిడుతున్నారని మాట్లాడతావా? నువ్వు పోయి వాళ్ళ ఇంటి మీద పడి ఇలుగుల కొడతా అంటే వాళ్ళు అవో దేవుడు వచ్చిండని ముక్తారా? నీకేమంటారు మరి? ఇలా ఏడుపులు తక్కువనే ఆడ, ఒక్కొక్కరు బీపీలు పెరిగి షుగర్లు పెరిగి ఈఎంఐలు ఎట్లా కట్టాలి, మా పరిస్థితి ఏంది, కష్టపడి కట్టుకున్న ఇల్లు గులగొడుతున్నారని చెప్పి ఆరోగ్యాలు దెబ్బతింటుంటే, ప్రెగ్నెంట్ మహిళలు ఏడుస్తుంటే, చిన్న పిల్లలు గూడు చెదిరి ఏడుస్తుంటే అనడానికి మనసు ఎట్లా ఒప్పిందని నీకు నాకు అర్థం కాదు. అంతో ఇంతో సంస్కారం ఉన్నాడు, చదువుకున్నాడు అని గౌరవం ఉండేది, కానీ సావాస దోషం అనుకుంటా ఓటుకు నోటు దొంగలతో కూర్చుంటే మేము కూడా అట్లా అయిపోయాను. పక్కన కూర్చొని చెడిపోయింది శ్రీధర్ బాబు గారు కూడా. ఇది మంచిది కాదు. ఇప్పటికే 3 చనిపోయినారు. బుచ్చమ్మ గారు కూకట్పల్లిలో చనిపోయింది, వాస్తవం కాదా? మా నాయకులు హరీష్ రావు గారు, సబితక్క, తలసాని గారు గాంధీ హాస్పిటల్కి పోతే అడ్డుకున్నది వాస్తవం కాదా? కృష్ణారావు గారు మా కూకట్పల్లి ఎమ్మెల్యే. ఈ చిన్నపిల్లల ఆవేదన రోజు కనబడతలేదా నీకు? హైకోర్టుకు అర్థమైంది కానీ నీకు అర్థమవుతలేదా? అందుకే నేను అడిగేది, ఇక ఆయన గురించి తిట్టుతున్న తిట్లు అవి చూస్తే మాకే మంచిగా అనిపిస్తలేదు, గట్ల తిడుతున్నారు. ఆ తిట్లు అయితే మామూలు తిట్లు లేవు అవి. నేను ఎప్పుడు చూడలేదు, అట్లాంటి తిట్లు చూడలేదు, అట్లాంటి తిట్లు వినలేదు. భయం అవుతుంది ఆ తిట్లు చూస్తుంటే కూడా. అట్లాంటి తిట్లు పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు అడిదికి ఓకుర్రెడ్డి, ముందే చెప్తున్నా. పోతే మాత్రం అక్కడ ఏం జరుగుతుందో మా బాధ్యతనైతే కాదు, ఎందుకంటే ప్రజలు విపరీతమైన కోపం మీద ఉన్నారు.